హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చాలా స్టడీగా ఆగి ఉంది. అటు పైకి వెళ్ళటం లేదు, ఇటు కిందకి రావటం లేదు, పెద్ద మూవ్మెంట్ లేదు. క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూస్తే, మార్కెట్ క్యాప్ చూస్తే $2.46 ట్రిలియన్ ఇవాళ ప్రస్తుతం ఉంది. రావాలి, పైకి రావాలి. ఒక 3 days బ్యాక్ 2.64కి వెళ్ళింది. మళ్ళీ కొంచెం ఒక 20 ట్రిలియన్ తగ్గింది. $20 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ తగ్గింది. పెరుగుద్ది, నెక్స్ట్ వీక్ బాగా పెరుగుద్ది మార్కెట్. కొంచెం ముఖ్యమైన మంచి ఇంపార్టెంట్ అయిన కాయిన్స్, మంచి కాయిన్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, నాకు నిన్న పెట్టిన వీడియోకి చాలా మంది లైక్స్ పెట్టారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నా ధన్యవాదాలు. దయచేసి ఇంకా కూడా ఫ్యూచర్లో కూడా బాగా లైక్స్ పెడితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. బాగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్కి, మన ఛానల్ గ్రో అవుద్ది. ఓకే, ఇప్పుడు ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన క్రిప్టో ఎక్స్చేంజ్ కూకాయిన్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఆల్రెడీ బ్యాన్ చేసిన సంగతి మీకు తెలిసిందే. వాళ్ళు FIU ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళ దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నారు. అప్లికేషన్ పెట్టి అది మరి మేము అన్ని గవర్నమెంట్ లాస్ ప్రకారం, FIU లాస్ ప్రకారం, ఇన్కమ్ ట్యాక్స్ లాస్ ప్రకారం, GST లాస్ ప్రకారం, GST ఎట్టాగా ఏం కట్టాలో ఏంటో మొత్తం దాని ప్రకారమే మేము చేస్తాం తప్ప మేము వైలేట్ చేయము అని ఇన్ రిటర్న్ రాసి అప్లికేషన్ ఇచ్చారు. అది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది, అలౌ చేస్తుంది అని చూడాలి. మేబీ అలౌ చేయొచ్చు. అన్నిటికీ ఒప్పుకుని పెనాల్టీ కూడా కడతాం, మేము చేసిన పొరపాట్లకి మేము ఆ పెనాల్టీ కూడా కడతామని వాళ్ళు ఒప్పుకున్నారు. కూకాయిన్ రావడానికి అవకాశం ఉంది, మళ్ళీ రావడానికి అవకాశం ఉంది. కాకపోతే ఇంకా కూడా మన ఇండియన్ ఎక్స్చేంజ్ అనుకుంటున్నాం, కానీ ఏది కూడా రెగ్యులేట్ అవ్వలేదు ఇప్పటివరకు. ఇంకా రెగ్యులేషన్ పెండింగ్ లో ఉంది. ట్యాక్స్ అయితే కడుతున్నారు, కొంతవరకు అక్కడ లీగలాలిటీ వచ్చింది మన క్రిప్టో కరెన్సీకి. బట్ ట్యాక్స్ కలెక్ట్ చేసినంత మాత్రాన లీగల్ అయిపోయినట్టు కాదు కదా. ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వాలి. పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి రెగ్యులేషన్ చేశాము అని బిల్లు పాస్ అవ్వాలి. ఇది కొంచెం ఏంటంటే, ఈ G20 నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఒక్కటే రూల్ ప్రకారం రెగ్యులేట్ చేయాలి అన్న డిసిషన్కి వచ్చారు. ఆ బాధ్యత కూడా మన భారతదేశానికి అప్పచెప్పారు. రూల్స్ ఫ్రేమ్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మనీ లాండరింగ్ జరుగుతుంది క్రిప్టో కరెన్సీలో. ఇల్లీగల్ యాక్టివిటీస్కి, డ్రగ్ పెడలర్స్, దాని తర్వాత టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి, వాళ్ళందరికీ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ మన క్రిప్టో కరెన్సీలోనే జరుగుతుంది కనుక కొంచెం జాగ్రత్తగా ఫ్రేమ్ చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి లోబడి ఉన్న ఎక్స్చేంజ్లను మాత్రం అలౌ చేయండి, మిగతా ఎక్స్చేంజ్లు ఏవి కూడా అలౌ చేయొద్దు అని అంటున్నారు. దాని తర్వాత ఇంకో ఎక్స్చేంజ్ బైబిట్ అనే ఎక్స్చేంజ్ ఇంకా కంప్లీట్గా ఆల్రెడీ వెళ్ళిపోయినట్టే. ఏప్రిల్ 30వ తారీఖుతో వాళ్ళ చాప్టర్ క్లోజ్. ఎవరైనా బైబిట్లో వాళ్ళ అమౌంట్స్ ఏమన్నా బ్లాక్ అయి ఉంటే అది తీసుకోవడానికి ప్రయత్నించండి, ఒకవేళ ఉంటే. ఎందుకంటే యాపిల్ స్టోర్లోంచి, iOSలో యాప్ స్టోర్లోంచి యాప్ని తీసేశారు, బైబిట్ యాప్ని తీసేశారు. ఇంకా ఆండ్రాయిడ్ యాప్ స్టోర్లో కూడా తీసేస్తారు కనుక ముందే జాగ్రత్త పడండి, చూసుకోండి. ఇది ఇండియన్ ఎక్స్చేంజ్లు ఈ గొడవ. నెక్స్ట్ ఇప్పుడు
మన షిబా కాయిన్కి వచ్చేటప్పటికి ప్రస్తుతం 24 అవర్స్ హై చూస్తే 2467కి వెళ్ళింది. ఆ 2467 సీరియల్ దగ్గర పైకి వెళ్ళింది. లో చూస్తే 2352 వచ్చింది. సో కాన్స్టెంట్ గా కన్సాలిడేట్ చేసుకుని అక్కడే ఆగి ఉంది. ఒక 50 పాయింట్లు 100 పాయింట్లు అటు ఇటు తిరుగుతుంది తప్ప కిందకి పడిపోవట్లేదు, పైకి వెళ్ళటం లేదు. కొంచెం బ్రేకప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు కన్సాలిడేట్ చేసుకుంది గనక, అది అబౌవ్ 2000 సీరియల్ పైనే ఉంద గనక ఖచ్చితంగా ఒక బ్రేకప్ వస్తుంది నెక్స్ట్ వీక్లో. నెక్స్ట్ వీక్ అంటే మార్చ్ ఎండింగ్ లోనో ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోనో ఖచ్చితంగా ఒక మంచి బ్రేకప్ రావాలి. దానికి ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఒకటి ఉంది. మీకు ఆల్రెడీ ఒక పాత వీడియోలో ఒక దాంట్లో చెప్పాను నేను. 3645 ఒక మేజర్ రెసిస్టెన్స్ పాయింట్ ఒకటి ఉంది మన షిబా కాయిన్కి. అది క్రాస్ చేసిందంటే మటుకు ఇంకా కొంచెం స్పీడ్గా పైకి వెళ్తుంది, బాగా పైకి వెళ్తుంది. 4000 సీరియల్ దాటి పైకి వెళ్ళిందంటే త్వరలోనే ఈ 2-3 నెలల్లో బిట్ కాయిన్ హాల్వింగ్కి ముందే మనం ఆల్ టైమ్ హై చూడవచ్చు. ఆశ్చర్యపడడానికి లేదు. ఖచ్చితంగా అంత పెర్ఫార్మెన్స్ ఉంది. బర్నింగ్ చాలా బాగుంది. బర్నింగ్ చెక్ చేశాను నేను. కాయిన్ బర్నింగ్ చాలా బాగుంది. అన్ని పాజిటివ్ న్యూస్లు ఉన్నాయి కనుక ఖచ్చితంగా మన షిబా కాయిన్ పైకి వెళ్తుంది. ఇప్పుడు బిట్ కాయిన్ విషయానికి వస్తే ప్రస్తుతం ఇవాళ $64,000 $64,500 దగ్గర ట్రేడ్ అవుతుంది. 24 అవర్స్ హై చూస్తే 67,900 ఇంచుమించు $68,000 వెళ్ళింది. లో కిందకు వచ్చింది $62,000 కిందకు వచ్చింది. బట్ 60,000 దగ్గర బాగా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. దాన్ని బ్రేకప్ చేసి కిందకు వచ్చేది అనుకుంటున్నాను. ఖచ్చితంగా దానికి పైనే హోల్డ్ చేస్తుంది. ఖచ్చితంగా మార్కెట్ అయితే మాత్రం బాగా స్ట్రాంగ్ అయింది. ఇంకొక న్యూస్ ఏంటంటే మన యూరోపియన్ యూనియన్ వాళ్ళు కొన్ని కంట్రీస్లో యూరోప్ యూనియన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ మిస్లీడ్ చేస్తున్నారు, ఈ బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీని మిస్యూజ్ చేస్తున్నారు కనుక దీన్ని జాగ్రత్తగా బ్యాన్ చేయడం బెటర్ అన్నట్టు కొన్ని కంట్రీస్లో ఆలోచిస్తున్నారు. అన్ని కంట్రీస్ కాదు. ఆల్రెడీ యూకే, జర్మనీ అక్కడంతా రెగ్యులేట్ అయ్యింది. యూకేలో రెగ్యులేట్ అయ్యింది. కొంతమంది చెప్తున్నారు బ్యాన్ చేయండి లేకపోతే ఇది చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అన్నట్టు బిట్ కాయిన్ ఈటీఎఫ్ కూడా పట్టుకొద్దామని అనుకుంటున్నారు. ఈటీఎఫ్ మిగతా కంట్రీస్లో కూడా ఈటీఎఫ్ వచ్చిందంటే చాలా బాగుంటుంది. బిట్ కాయిన్ ఈటీఎఫ్కి వచ్చేటప్పటికి లాస్ట్ 24 అవర్స్లో నిన్న మార్కెట్ క్లోజింగ్ టైంకి కొంచెం వాలటైల్గా ఉంది. అప్ అండ్ డౌన్గా ఇన్ఫ్లోస్ వచ్చినాయి, అవుట్ఫ్లోస్. కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు, బయటికి తీసుకున్నారు కొంతమంది ఈటీఎఫ్లోంచి డబ్బులు. మళ్ళీ కొంతమంది కొత్త ఫ్రెష్ బయింగ్ అయితే జరిగింది. ఇది ఈటీఎఫ్ బిట్ కాయిన్ ఈటీఎఫ్ సమాచారం. ఇప్పటి వరకు అయితే మటుకు మార్కెట్ పాజిటివ్గానే ఉంది. ఫ్యాంటమ్ అనే కాయిన్ ఉంది, అది జాగ్రత్తగా వాచ్ చేయండి. ఫ్యాంటమ్ అనే కాయిన్ FTH అది వచ్చి అరౌండ్ బిలో 100 రూపీస్ ఉంది. ఖచ్చితంగా అది ఎక్కువకి వెళ్తుంది. బాగా మంచి కాయిన్, అది బాగా పైకి వెళ్తుంది. బిలో 100 రూపీస్ ఎక్కడైనా వస్తే బై చేసుకోవచ్చు, మంచి ఆపర్చునిటీ. దాని తర్వాత ఆడా, మ్యాటిక్, అవాక్స్ ఇవన్నీ కూడా చూసుకోండి. ఈ డైలీ చెప్పే కాయిన్స్ అయినా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సొలానా స్ట్రాంగ్ స్టడీ అయిపోయింది. ఇంకా అది దారి అది పైకి వెళ్తామే తప్ప $260 హై అది ఉంది. అది కట్ చేసి బ్రేక్ చేసి పైకి వెళ్ళిందంటే ఇక గబగబా పైకి వెళ్ళిపోద్ది. ఆల్రెడీ మన ఇండియన్ కరెన్సీలో ఇవాళ 14,500 దగ్గర ట్రేడ్ అవుతుంది. స్ట్రాంగ్ గా ఉంది. సొలానాకు సంబంధించి కొన్ని కాయిన్స్, మీన్ కాయిన్స్ కూడా బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. ఫ్లోకి ఒకటి చూసుకోండి. బుక్ మేకర్ బూమ్ కాయిన్ ఒకటి చూసుకోండి. దాని తర్వాత బాంక్ కాయిన్ ఒకటి చూసుకోండి. ఈ మీన్ కాయిన్స్ లో ఇవన్నీ చూసుకోండి. దాని తర్వాత జాస్మి కూడా చూసుకోండి. అది కూడా
స్టడీగా ఉంది. సెల్లార్ నెట్వర్క్, డాజ్ కాయిన్ మటుకు వదిలిపెట్టద్దు, అది ఖచ్చితంగా పైకి వెళ్తుంది. కొంచెం డిప్స్ ఏమన్నా వచ్చినాయి అంటే మటుకు ఖచ్చితంగా బై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఇదే. ఇవాళ ఈ వీడియో కూడా నేను నిన్నటి వీడియో లాగా 500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దయచేసి బాగా లైక్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏదన్నా షార్ట్స్ కానీ వీడియోస్ కానీ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.